హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రేపటి మార్కెట్ సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అండ్ అలాగే మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేయబోతున్న మేజర్ న్యూస్ అండ్ ఈవెంట్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా నిన్నటి మార్కెట్స్ పర్ఫార్మెన్స్ గురించి ఒకసారి రీకాల్ చేసుకుందాం. ఇఫ్ యూ కెన్ సీ, నిన్నటి మార్కెట్స్ మనకి ఆల్మోస్ట్ నిఫ్టీ 500 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ వచ్చింది. కాదు, మార్కెట్ అంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఇమీడియట్ రికవరీ అనేది వచ్చింది. ఆల్మోస్ట్ 200 to 300 పాయింట్స్ మార్కెట్ రికవర్ అవడానికి ట్రై చేసింది. ఇక్కడ మనకి ఫస్ట్ 15 మినిట్స్ ఏదైతే రేంజ్ ఫార్మ్ అయిందో ఆల్మోస్ట్ అదే రీజన్ లో మార్కెట్ డే మొత్తం కన్సాలిడేషన్ జరిగింది. ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ లో ఫాల్ వచ్చింది. అండ్ నాట్ ఓన్లీ ఇండియన్ మార్కెట్స్, ఎంటైర్ గ్లోబల్ మార్కెట్స్ లో కూడా ఈ సెల్ ఆఫ్ విట్నెస్ చేస్తాం. దీనికి మేజర్ రీజన్ మనందరికీ తెలిసిందే, ఇప్పుడు జరుగుతున్న ఇరాన్ వార్. ఇప్పుడు వార్ ఇంకా కంటిన్యూ అవుతుంది, ఇంకా సీరియస్ అవుతుంది. ఎక్కడ కూల్ ఆఫ్ అవుతున్నట్టు మనకి ఏం కనిపించట్లేదండి. సో ఈ వార్ ఇంపాక్ట్ వల్ల ఈవెన్ రేపటి మార్కెట్స్ లో కూడా మళ్ళీ మనం బిగ్ గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ బిగ్ గ్యాప్ డౌన్ జరిగితే ఏ లెవెల్ దగ్గర ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ దట్ కేస్ మన ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అనేది కూడా కొంచెం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఒకసారి ఈ వార్ వల్ల ఇంపాక్ట్స్ గురించి ఒకసారి రీకాల్ చేసుకుందాం. ఫస్ట్ థింగ్, నిన్న మార్కెట్స్ లో అంత గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగిన తర్వాత మనకి ఇంపాక్ట్ వచ్చేసరికి ఫస్ట్ క్రూడ్ ఆయిల్ దగ్గర మనకి ఇంపాక్ట్ వచ్చిందండి. ఈ క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది లాస్ట్ 2 days లో మోర్ దాన్ 12% వరకు ఇంక్రీజ్ అయ్యింది. ఈ వార్ ఇంపాక్ట్ వల్ల ఆల్మోస్ట్ $81 or barrel కి రీచ్ అయ్యి, అంతకుముందు మన క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ చూసుకుంటే సమ్మెట్ క్లోజ్ టు 70-71 ఈ లెవెల్ ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ 80 కూడా క్రాస్ అయిపోయింది. సో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవడం అనేది మన ఇండియన్ ఎకనామీ కి చాలా పెద్ద నెగిటివ్ సెంటిమెంట్ ఇండికేట్ చేస్తుంది. అండ్ నిన్న మార్కెట్స్ ఫాల్ లో మనకి ఇండియా విక్స్ కూడా మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇండియా విక్స్ జస్ట్ నిన్న వన్ డే వల్ల ఆన్ అన్ యావరేజ్ 25% వరకు ఇంక్రీజ్ అయింది. సమ్మె క్లోజ్ టు 16.9 ఈ లెవెల్ దగ్గర ఇండియా విక్స్ క్లోజ్ అయింది, ఆల్మోస్ట్ 17. సో ఇండియా విక్స్ ఇంక్రీజ్ అవుతుంది అంటే మీనింగ్ ఏంటంటే మార్కెట్స్ లో వొలటాలిటీ ఎక్కువ ఉంటుంది అని అర్థం. సో వొలటాలిటీ అంటే సడన్ రైజ్, సడన్ ఫాల్స్, చాలా అన్ఎక్స్పెక్టెడ్ గా మార్కెట్ బిహేవ్ చేస్తుంది. ఇలాంటి కైండ్ ఆఫ్ మార్కెట్ లో మన రైట్ మొమెంటమ్ ని క్యాప్చర్ చేయలేం, రైట్ ట్రెండ్ ని ఐడెంటిఫై చేయలేం, ప్రాపర్ ట్రేడ్స్ ని ఎగ్జిక్యూట్ చేయలేం. ఈవెన్ దో ట్రేడింగ్ చేసినప్పటికీ మన స్టాప్ లాసెస్ చాలా ఫాస్ట్ గా ట్రిగ్గర్ అవడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. పర్టికులర్ గా ఆప్షన్ సెల్లర్స్ కి ఇండియా విక్స్ ఇంక్రీజ్ అవడం అనేది చాలా పెద్ద నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఇలాంటి కైండ్ ఆఫ్ మార్కెట్ లో ఆప్షన్ సెల్లింగ్ కంఫర్టబుల్ గా మనం చేయలేం. సో ఇండియా విక్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ మనం మాట్లాడుకున్నాం, ఇండియా విక్స్ 18 క్రాస్ అయిందంటే F&O ని అవాయిడ్ చేయడం చాలా బెటర్. సో ఆల్మోస్ట్ బోర్డర్ లెవెల్ కి వచ్చేస్తుంది కాబట్టి దేర్ ఇస్ వెరీ హై ఛాన్స్ దట్ ఇండియా విక్స్ రేపు 18 క్రాస్ అయ్యి హైయర్ లెవెల్ దగ్గర క్లోజ్ అవడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ మనం గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ చూసుకుంటే నిన్న మార్కెట్స్ లో మనకి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ కూడా ఇంక్రీజ్ అయినాయండి. ఆల్మోస్ట్ క్లోజ్ టు 4 to 5% వరకు ఇంక్రీజ్ అయింది. సో ఎంటైర్ గ్లోబల్ మార్కెట్స్ లో ఒక ఇన్స్టెబిలిటీ కనిపిస్తుంది కాబట్టి ఇలాంటి టైం పీరియడ్ లో పీపుల్ ఈక్విటీ నుంచి మనీని ఎగ్జిట్ చేసి సేఫెస్ట్ అసెట్స్ అయిన గోల్డ్, సిల్వర్ లేదా బాండ్స్ లోకి షిఫ్ట్ చేస్తారు. సో అందుకని వీటికి సంబంధించిన ప్రైస్ కూడా ఇప్పుడు ఇంక్రీజ్ అవుతుంది. అండ్ లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్ చూసుకుంటే గ్యాప్ డౌన్ ఓపెనింగ్ వచ్చినప్పటికీ యూఎస్ మార్కెట్స్ ఆల్మోస్ట్ రికవర్ అయిపోయింది. కానీ ఇప్పుడు యూఎస్ మార్కెట్స్ ఫ్యూచర్స్ ట్రేడ్ అవుతున్నాయి. అవి 1.5 to 2% నెగిటివ్ ట్రేడింగ్ జరుగుతుంది. సో ఇట్ క్లియర్లీ స్టేట్స్ దట్ ఈ రోజు నైట్ యూఎస్ మార్కెట్స్ లో కూడా గ్యాప్ డౌన్ పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ ఇక మేజర్ థింగ్ ఏంటంటే మన గిఫ్ట్ నిఫ్టీ ఇప్పుడు ట్రేడింగ్ జరుగుతుంది. గిఫ్ట్ నిఫ్టీ ఈస్ ఇండికేటింగ్ ఆన్ అన్ యావరేజ్ 600 పాయింట్స్ ప్లస్ గ్యాప్ డౌన్. ఇప్పుడున్న సినారియో బట్టి ఈ వీడియో చేస్తున్న టైం కి గిఫ్ట్ నిఫ్టీ 600 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఇండికేట్ చేస్తుంది. ఇదే సినారియో రేపటి కంటిన్యూ అవుతున్నట్లయితే మన నిఫ్టీ 50 కూడా ఆన్ అన్ యావరేజ్ 400 నుంచి 500 మళ్ళీ గ్యాప్ డౌన్ జరిగే పాసిబిలిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఆర్ఎస్ ఒకవేళ ఈ రోజు నైట్ యూఎస్ మార్కెట్స్ ఇంకా బిగ్ లెవెల్ లో క్రాష్ అయితే ఈ 600 పాయింట్స్ గ్యాప్ డౌన్ కూడా ఇంక్రీజ్ అయ్యి మేబీ 1000 పాయింట్స్ గ్యాప్ డౌన్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జనరల్ గా డేస్ గడిచే కొద్దికి వార్ కొంత కూల్ ఆఫ్ అవ్వాలి, కానీ ఇక్కడ డేస్ గడిచే కొద్దికి వార్ చాలా సీరియస్ అవుతుంది. లాస్ట్ ఫ్యూ డేస్ లో ఇరాన్ ఒక్క కంట్రీ ఆల్మోస్ట్ 15 కంట్రీస్ తో ఫైట్ చేస్తుంది. అండ్ అదర్ కంట్రీస్ లైక్ రష్యా, చైనా, ఇండియా కూడా ఈ వార్ ని స్టాప్ చేయమని చెప్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ వార్ స్టాప్ అవ్వకపోతే రష్యా ఇంటర్ఫియర్ అవుతుందని కూడా వాళ్ళు స్టేట్మెంట్స్ పాస్ చేశారు. ఇఫ్ ఇన్ కేస్ ఇదే కనుక జరిగితే ఇప్పుడున్న వార్ ఇంకా ఎక్కువగా ఎస్కలేట్ అయ్యి ఇంకా నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. సో ఇప్పుడున్న అప్డేట్స్ బట్టి వార్ సీరియస్ అవుతుంది తప్ప ఎక్కడ కూల్ ఆఫ్ అనేది జరగట్లేదు. సో ఖచ్చితంగా నిన్నటి మార్కెట్స్ లో ఏదైతే గ్యాప్ డౌన్ విట్నెస్ చేస్తామో, ఏదైతే నెగిటివ్ సెల్ ఆఫ్ విట్నెస్ చేస్తామో, రేపటి మార్కెట్స్ లో కూడా అదే రిపీట్ అవడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. సో దాని తగ్గట్టుగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. అండ్ మోర్ ఓవర్ ఈ రోజు నైట్ మనం యూఎస్ మార్కెట్స్ ని ట్రాక్ చేద్దాం. ఈ రోజు నైట్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ట్రాక్ చేద్దాం. సో వాటి ఇంపాక్ట్ బట్టే రేపు మార్కెట్ ఓపెనింగ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడున్న అవైలబుల్ డేటాను బట్టి మనం రెడీ చేసుకుందాం. సో ఫస్ట్ నిఫ్టీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం అండి. సో ఇప్పుడున్న సినారియో బట్టి మనకి ఆల్మోస్ట్ గిఫ్ట్ నిఫ్టీ 600 పాయింట్స్ గ్యాప్ డౌన్ కాబట్టి మన నిఫ్టీలో 400 to 500 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సమ్వే క్లోజ్ టు 25,300-400 ఈ రీజన్ మధ్యలో మనం రేపటి మార్కెట్స్ లో గ్యాప్ డౌన్ చూస్తాం. సో నిన్న అబ్జర్వ్ చేసుకుంటే నిన్న ఆల్మోస్ట్ మార్కెట్ 500 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయినప్పటికీ ఇమీడియట్ గా ఒక షార్ప్ రికవరీ వచ్చింది. ఎందుకంటే 500 పాయింట్స్ అనేది చాలా బిగ్ లెవెల్. అంత స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ వచ్చినప్పుడు ఇమీడియట్ గా రికవరీ జరగడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి కాబట్టి గ్యాప్ డౌన్ జరిగిన వెంటనే ఇమీడియట్ గా సెల్ ఆఫ్ అనేది అసలు చేయదు, ఇమీడియట్ గా డౌన్ సైడ్ పోర్షన్స్ తీసుకోవద్దు. సో ఖచ్చితంగా మార్కెట్ బిగ్ లెవెల్ గ్యాప్ డౌన్ జరిగినప్పుడు ఆ గ్యాప్ ఫిల్ చేసే ప్రాసెస్ లో ఒక రికవరీ ర్యాలీ వస్తుంది. ఆ రికవరీ ర్యాలీ వచ్చినప్పుడు మేజర్ లెవెల్స్ ఆర్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర రియాక్ట్ అవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రైడే మార్కెట్స్ లో 24,600 దగ్గర మనకు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా ఫామ్ అయింది. ఎందుకంటే ఫస్ట్ మార్కెట్ ఓపెనింగ్ ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది. మళ్ళీ కరెక్షన్ వచ్చిన తర్వాత కూడా అదే లెవెల్ దగ్గర నుంచి స్ట్రాంగ్ గా బౌన్స్ బ్యాక్ కూడా అయింది. అందుకని ఫ్రైడే
ఆల్రెడీ స్ట్రాంగ్ సపోర్ట్ కింద వర్క్ అయింది కాబట్టి ఇదే లెవెల్ రేపు ఒక రెసిస్టెన్స్ కింద వర్క్ అవబోతుంది. సో అందుకని గ్యాప్ డౌన్ జరిగి రికవర్ అవుతున్న ప్రాసెస్ లో సేమ్ లెవెల్ నుంచి మళ్ళీ డౌన్ సైడ్ వస్తుంది కదా, అప్పుడు మనం ఫస్ట్ లొకేషన్ అక్కడ డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. రేపు ఒకవేళ ట్రేడింగ్ చేయాలంటే ఓన్లీ ఆప్షన్ బయింగ్ మాత్రమే చేయండి, సెల్లింగ్ ఎట్ ఎనీ కాస్ట్ చేయదు. ఎందుకంటే ఎంత గ్యాప్ డౌన్ జరిగినప్పుడు ఖచ్చితంగా ఇండియా వీక్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఇలాంటప్పుడు ఈవెన్ దో మీరు డైరెక్షనల్ ఆప్షన్ సెల్లింగ్ చేసినప్పటికీ ప్రీమియం డికేట్ జరగదు, ప్రీమియమ్స్ ఇంకా ఇంక్రీజ్ అవుతాయి. ఎందుకంటే వోల్టాలిటీ ఇంక్రీజ్ అయితే ఐవి స్పైక్ వస్తుంది, సో ప్రీమియమ్స్ ఎక్స్ప్లోడ్ అవుతాయి. సో ప్రీమియమ్స్ ఎక్స్ప్లోడ్ ఏంటంటే డికే జరగదు కాబట్టి ఇది ఆప్షన్ సెల్లర్ కి నెగిటివ్. సో రేపు ట్రేడ్ చేయాలనుకుంటే ఓన్లీ ఆప్షన్ బయింగ్ మాత్రమే చేయండి. ఒకవేళ ఆప్షన్ సెల్లింగ్ చేయాలంటే వీక్లీ ఎక్స్పైరీ కాకుండా ఫార్ మంత్లీ ఎక్స్పైరీస్ వెళ్ళిపోయి కొంచెం డిస్టెన్స్ లో పొజిషన్స్ తీసుకుంటే బెటర్, రైట్? సో దిస్ ఇస్ ద ఫస్ట్ లొకేషన్. మనం గ్యాప్ డౌన్ అయ్యి రికవరీ తర్వాత మనం సెల్ ఆఫ్ చేయడానికి ట్రై చేద్దాం. లేదనుకుంటే అదే గ్యాప్ డౌన్ జరిగి మళ్ళీ ఒక కన్సాలిడేషన్ కనుక కంటిన్యూ అయితే ఆ కన్సాలిడేషన్ డౌన్ సైడ్ ఫ్రెష్ బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు అప్పుడు సెకండ్ లొకేషన్ నథింగ్ బట్ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ దగ్గర మనం ఫ్రెష్ సెల్లింగ్ అనేది తీసుకోవచ్చు. బట్ మేజర్ లెవెల్ మనం 24,600 కి ప్రయారిటీ ఇవ్వడానికి ట్రై చేద్దాం. అండ్ ఇంకా ఫర్దర్ డేస్ లో మార్కెట్ కనుక ఫాల్ కంటిన్యూ అయితే 24,000 మనకి మేజర్ సపోర్ట్ ఉంది. దిస్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్. ఇక్కడ వరకు మనం కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్మోస్ట్ ఇప్పుడు మార్కెట్ క్లోజింగ్ ద కంపేర్ చేసుకుంటే ఇంకా 800 పాయింట్స్ ఫాల్ మనం ఈ వీక్ లో చూడడానికి హై పాసిబిలిటీస్ ఉన్నాయి ఇఫ్ ఇన్ కేస్ ఈ వార్ ఇంకా ఎస్కలేట్ అయితే. ఓకే, ఇప్పుడున్న సినారియో బట్టి మనం నెగటివ్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. సెల్ ఆన్ రైస్ ఈస్ బెస్ట్ ఆపర్చునిటీ, లేదా కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ అనేది డౌన్ సైడ్ అది కూడా బెస్ట్ ఆపర్చునిటీ. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో సెన్సెక్స్ లో కూడా ఒకసారి చూసుకుందామండి మేజర్ లెవెల్స్. సో సెన్సెక్స్ ఇక్కడ చూసుకుంటే మనకి 80,000 అనేది ఒక స్ట్రాంగ్ క్రూషియల్ లెవెల్ కింద వర్క్ అయింది. సో స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ వచ్చింది, ఇమీడియట్ రికవరీ. మార్కెట్ కరెక్షన్ వచ్చినప్పటికీ ఈ జోన్ దగ్గర సపోర్ట్ తీసుకుని మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ రౌండ్ ఫిగర్ మనకి 80,000 సపోర్ట్ కింద వర్క్ అయింది కాబట్టి మనం ఈ లెవెల్ ని ఒక రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేద్దాం. సో ఇన్ దట్ కేస్ రేపు ఒక స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ జరిగినా ఇమీడియట్ గా సెల్ ఆఫ్ అనేది చేయొద్దు. గ్యాప్ డౌన్ జరిగి మార్కెట్ పైకి వెళ్తున్న ప్రాసెస్ లో ఐదర్ 80,000 దగ్గర నుంచి మళ్ళీ రివర్సల్ జరుగుతుంది కదా, అప్పుడు సెల్ ఆఫ్ చేయడానికి ట్రై చేద్దాం. లేదు అనుకుంటే గ్యాప్ డౌన్ జరిగి కన్సాలిడేషన్ జరిగి ఆ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు కూడా సెల్ ఆఫ్ చేయడానికి ట్రై చేద్దాం. బట్ మేజర్ లెవెల్ 80,000 దగ్గర ఎక్కువ రియాక్ట్ అవడానికి ట్రై చేద్దాం. అండ్ ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకు చూసుకుంటే 60,000 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫార్మ్ అయిపోయింది మనకి. సో ఇన్ దట్ కేస్ రేపటి మార్కెట్స్ గ్యాప్ డౌన్ జరిగినప్పుడు మనకి 60,000 మేజర్ లెవెల్ అండ్ దాంతో పాటు నిన్న ఇంట్రాడే స్వింగ్ లో పాయింట్స్ ఏదైతే ఉందో సమ్వేర్ క్లోజ్ టు 59,400 దగ్గర కూడా ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. గ్యాప్ డౌన్ జరిగి మార్కెట్ పైకి వెళ్ళినప్పుడు ఈ లెవెల్ దగ్గర నుంచి రివర్సల్ జరిగినా మనం ట్రేడింగ్ తీసుకోవచ్చు, లేదా ఇక్కడ నుంచి రివర్సల్ జరిగినా కూడా ట్రేడింగ్ చేసుకోవచ్చు. మోస్ట్లీ ఇక్కడికి వెళ్ళడానికి పాసిబిలిటీస్ చాలా తక్కువ ఉన్నాయి ఇంట్రాడే హై పాయింట్ వెళ్ళడానికి. సో దట్స్ వై ఇంట్రాడే లో పాయింట్ రిఫరెన్స్ కింద తీసుకుని 59,400 500 టౌన్ ఫిగర్ అక్కడ ఒక రెసిస్టెన్స్ మనం మార్క్ చేసుకుని అక్కడ ఏదన్నా రివర్సల్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఆ లెవెల్ దగ్గర కూడా షార్టింగ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఓవరాల్ గా చూసుకుంటే వార్ ఇంకా సీరియస్ అవుతుంది. ఇప్పుడున్న సినారియో బట్టి రేపు మన మార్కెట్స్ ఆల్మోస్ట్ 500 పాయింట్స్ గ్యాప్ డౌన్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీంతో పాటు మనం ఓవర్ నైట్ బ్రెంట్ ఆయిల్ ప్రైసెస్ ఎలా ఉన్నాయి, నథింగ్ బట్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. గోల్డ్ సిల్వర్ పర్ఫార్మెన్స్ కూడా మనం ట్రాక్ చేసుకోవాలి. అండ్ ఎంటైర్ గ్లోబల్ మార్కెట్ పర్ఫార్మెన్స్ కూడా చెక్ చేసుకుని అప్పుడు రేపటి మార్కెట్స్ లో ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కి ప్రిపేర్ ఉందాం, రైట్? సో ఇలాంటి వోల్టైల్ మార్కెట్స్ లో జనరల్ గా ట్రేడింగ్ అవాయిడ్ చేయడమే చాలా బెటర్ అండి. ఒకవేళ మీరు ట్రేడింగ్ చేయాలంటే ఆప్షన్ బయింగ్ ప్రయారిటీ ఇవ్వండి, ఆప్షన్ సెల్లింగ్ 100% ఇగ్నోర్ చేస్తాయి. అండ్ ఇప్పుడు జరుగుతున్న వార్ సిచ్యువేషన్స్ గురించి మీకు లైవ్ అప్డేట్స్ కావాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మన మెయిన్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇస్తున్నాం. ఈ టెలిగ్రామ్ గ్రూప్ లో మీ జాయిన్ అయితే మార్కెట్ సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ కానీ ఇంపార్టెంట్ అప్డేట్స్ మీకు లైవ్ మార్కెట్ లో కూడా పోస్ట్ చేస్తాం. సో దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.